అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మార్చి చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి వద్ద నిలిచి, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరొక నూతనమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన దినాన ప్రభువా సంఘంగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి తరుణం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిసేపు ఆరాధన కోసం ప్రభువా వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతూ ఉంటుండగా మా అందరికీ ఏకహృదయాన్ని అనుగ్రహించండి. కేవలం వాక్యం మీద మా మనసు పెట్టగలడానికి సహాయం చేయండి. జీవం కలిగిన మీ మాటలు మేము వింటూ ఉంటుండగా ప్రభువా మా అందరి అంతరంగాలు దేవ ఆరాధనతో నింపబడ్డానికి కృప చూపించండి. ఈ దిన ఆరాధన అంతటిని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్య నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చిన తర్వాత ఆయన చేసి ముగించినటువంటి పరిచర్య అయిపోయిన తర్వాత ఆయన వెళుతూ ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఏ మాటలు చెప్పారు ఆయన? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పిన తర్వాత వారు చూస్తూనే ఉన్నారు. చూస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆరోహణమైనట్లుగా మనకు కనబడతా ఉంది. ఈ సందర్భంలో శిష్యుల యొక్క అంతరంగాలు ఏ విధంగా ఉంటాయండి అంటే, ఇంతవరకు వారు వెంబడించినటువంటి ప్రభు ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముంచి వెళ్ళిపోతూ ఉన్నారు. సో రెండోది, భవిష్యత్ అంతా కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన జ్ఞాపకాలు మిగిలి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆదరణకరమైన మాట ఏంటండి అంటే 11వ వచనం చదువుదాం, లేదా 10, 11 వచనాలు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అనే మాట. వారి కళ్ళ ముందు భయం ఉంది, వారి అంతరంగాల్లో నిరాశ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆకాశం నుంచి వినబడిన స్వరం ఏమంటుందంటే, మీరు నిరీక్షణ ఉంచండి అనే మాట. మానవునికి కావాల్సినటువంటిది ఈ దినాల్లో నిరీక్షణ. ఎందుకంటే ఒక వ్యక్తి తన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కానీ, తనకు కావాల్సిన వాటిని కోల్పోయినప్పుడు కానీ, ఆ సమయంలో మనిషి ఎదురు చూసేది ఏదైనా ఒక ఆదరణకరమైన మాట దొరుకుతుందేమోనని. ఈ వచ్చిన భాగంలో వారు విన్న మాట ఏంటంటే, ఆయన మరలా వచ్చును అని చెప్పిరి. ఆ హోప్ అనేది ఏమంటాడంటే పేతురు గారు, జీవంతో కూడిన నిరీక్షణ అని చెప్పంటాడు. ఇలాంటి నిరీక్షణకి మనం వారసులమైనప్పుడు చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం
మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను అనే మాట. దేవుని యొక్క విశేష కనికరం చొప్పున మనం తిరిగి జన్మించబడిన తర్వాత ప్రతి క్రైస్తవుని యొక్క అంతరంగాల్లో కలిగి ఉండాల్సినటువంటిది జీవముతో కూడిన నిరీక్షణ అనే మాట. మనది ఫాల్స్ హోప్ కాదు, తప్పు నిరీక్షణ కాదు, జీవంతో కూడిన నిరీక్షణ. ఇలాంటి నిరీక్షణని చెడగొట్టడానికి లోకంలో అనేక పరిస్థితులు విశ్వాస యొక్క అంతరంగాన్ని కలతపరుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మనం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక సో దీనిలో ఒక 5 విషయాలు మనం చూడబోతా ఉన్నాం. ఏంటి 5 విషయాలు అండి అంటే, క్రైస్తవ సంఘం లేదా క్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం వచ్చిన తర్వాత వారి విశ్వాస యాత్ర కొనసాగింపబడే క్రమంలో వారి నిరీక్షణను దెబ్బతీయడానికి అనేక తప్పుబోధలు రావచ్చు, అనేక శ్రమలు రావచ్చు. ఆ శ్రమల మధ్య ఒక విశ్వాసి నిరీక్షణ కలిగిన వాడై ఏ విధంగా జీవించాలో చెప్తూ ఈయన 5 అధ్యాయాల్లో ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. నిరీక్షణ కలిగిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి ఆ వ్యక్తి ఏ విధంగా సిద్ధపడి ఉంటాడో చెప్తూ మొదటి అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు అనే మాట. ఈ మొదటి 2 వచనాల్లో పౌలు గారు తెస్సలోనిక సంఘానికి చెప్పినటువంటి మాట మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. చూసినప్పుడు మీరు విగ్రహాలని ఏ విధంగా విడిచిపెట్టారో, ఆ తర్వాత మీరు జీవం కలిగినటువంటి వాడు సత్యవంతుడైన దేవునికి ఏ విధంగా దాసులయ్యారో, ఆ తర్వాత దేవుడు మృతుల నుండి లేపిన యేసు, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురుచూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితురు అనే మాట. ఈ 2 వచనాల్లో పౌలు గారు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తు ప్రభువారి యొక్క రాకడనేది విశ్వాస యొక్క జీవితంలో ఉంచవలసినటువంటిది సజీవమైన నిరీక్షణ అనే మాట. అంత మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం చేయమన్నటువంటి మాట, మీరు సువార్త విన్నారు, సువార్త వినిన తర్వాత మీరు విడిచిపెట్టిన కొన్ని ఏంటో విడిచిపెట్టింది, మీరు విగ్రహాలను విడిచిపెట్టారు. ఆ తర్వాత ఎవరైనా సేవిస్తున్నారు ఆయన్ని? జీవం కలిగిన వాడు సత్యవంతుడు అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో మన నిరీక్షణ మీద దాడి జరుగుతూ ఉన్న సమయంలో విశ్వాసులమైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సేవించే దేవుడు జీవం కలిగిన వాడు, అలాగే సత్యవంతుడు అన్నమాట. జీవం కలిగిన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేవాడు అన్న విషయం మనకు గుర్తుపెట్టుకుంటే మన జీవితాలు ఎన్నడూ కూడా ఆయన వైపు వేలు పెట్టి ప్రశ్నించలేం. ఒకసారి చదవండి 84వ కీర్తన. 84వ కీర్తన దగ్గరికి వద్దాం. 84వ కీర్తనలో అక్కడ కీర్తనకారుడు రాస్తూ ఒక మాట చెప్తారు. ఏమన్నారో చివరి 2 వచనాలు చదువుకుందాం. 11-12 వచనాలు. 84వ కీర్తన చివరి 2 వచనాలు చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానుడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మికించువారు ధన్యులు అనే మాట. ఈ 2 వచనాల్లో 2 ప్రాథమికమైన అంశాలు కనపడతా ఉన్నాయి. ఒకటి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 2 మాట, నీ యందు నమ్మికించువారు ధన్యులు అనే మాట. ఈ 2 మాటలు ఒకదానికొకటి కాంట్రడిక్టరీ కనబడతా ఉంటాయి. ఎలాగంటే, విశ్వాసుల యొక్క జీవితాల్లో లోకం ఏం చూస్తుంటే అన్ని నష్టాలే చూస్తూ ఉంటుంది. మీ దేవుడు మంచివాడైతే, మీ దేవుడు ప్రేమ కలిగిన వాడైతే, మీ దేవుడు జీవం కలిగిన వాడైతే, మీ దేవుడు మీతో ఉండేవాడైతే ఎందుకు మీకు ఈ కష్టాలు అని చెప్పి అంటూ ఉంటారు. అన్నప్పుడు ఈ వచనం, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటాడు. ఈ వచనం దగ్గర జార్జ్ ముల్లర్ గారు, అంటే అన్న కాదు, జార్జ్ ముల్లర్ గారు ఏమంటారంటే,
మన చేతిలో నుంచి దేవుడు ఏదైనా ఒక శ్రేష్టమైన దాన్ని, మన దృష్టిలో శ్రేష్టమైన దాన్ని ఒకవేళ తీసేస్తే దానికంటే శ్రేష్టమైన దాన్ని మన కొరకు సిద్ధపరిచాడు అన్న విషయాన్ని విశ్వాసులు మాత్రమే గ్రహించగలుగుతారంట. అర్థమవుతుంది. మన చేతిలో నుంచి విలువైన దాన్ని లేదా శ్రేష్టమైన దాన్ని తొలగించినప్పుడు మనం అల్లకల్లమైపోయే మాట వాస్తవం. కానీ నిజమైన విశ్వాసం ఏమనుకుంటాడంటే, ప్రభా తీసేసిన తర్వాత దాని స్థానంలో ఏమిస్తారు చెప్పండి, మేలుకరమైనది మీరు ఇచ్చేవారన్నమాట. ఒకసారి ఒక ఆయన తన పాపను తీసుకొని షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో చాలా బొమ్మలు ఉన్నాయి. ఈయన బొమ్మలు కొనడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తాడంటే, నా పాపకి ఒక బార్బీ బొమ్మ కొనాలి. సో దానిలో జుట్టు ఉండాలి ఆ పాపకి, అలాగే కదిలే కళ్ళు ఉండాలి, ఒకవేళ నొక్కితే అరిచే సౌండ్ రావాలి, ఒకవేళ కింద పడితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చాలా ఆలోచనలు పెట్టుకుని ఉన్నాడు. సో వెళ్ళిన తర్వాత షాప్లోకి వెళ్ళగానే తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది పాప. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి 2-3 బొమ్మలు తీసుకొచ్చేసుకుని ఇటు గట్టి పట్టుకుని నుంచుంది. పట్టుకుని నుంచోగానే డాడీ చూసి నవ్వాడు. ఎందుకని నవ్వుంటాడు చెప్పండి? తన ఆలోచనలో ఉన్నటువంటి బొమ్మ వేరు, ఆ పాప చేతిలో ఉన్న బొమ్మ వేరు. తన ఆలోచనలు ఏముందండి అంటే, చిన్న బొమ్మ ఉంది, అదేదో ప్లాస్టిక్ బొమ్మలా ఉంది, అది తీసుకుని సంతోషపడిపోతూ ఉంది. ఆ సమయంలో తండ్రి నవ్వుతూ ఉన్నాడు, ఆ పాప ఏమో ఈ నాకు కావాలని చెప్పి అంటా ఉంది. సో షాప్ అంతా తిరుగుతున్నాడు కానీ ఈ పాప బొమ్మలు వదిలిపెట్టట్లేదు. ఆ సమయంలో డాడీ అనుకున్నటువంటి బొమ్మ కనపడింది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన అది తీసుకోవడానికంటే ముందుగా ఈ పాప చేతిలో ఉన్న 4 బొమ్మలు తీసి పక్కన పడేసాడు. ఇప్పుడు పాప హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న పాప హృదయం ఎలా ఉంటుంది? డీమార్ట్కి వెళ్ళారా? డీమార్ట్కి వెళ్ళి బకెట్లో అన్నీ వేసుకొచ్చిన తర్వాత బిల్లు కట్టేటప్పుడు ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టండి. ఇదొద్దు ఇదొద్దు అని పెట్టండి. ప్రత్యేకంగా పిల్లలు తీసుకున్న వాటిని పక్కన పెట్టిన వాళ్ళ మొక్కలు ఎట్టుంటాయి, వాళ్ళు తీసుకొచ్చిన చాక్లెట్లో తీసుకొచ్చిన పక్కన పెట్టేసి ఇదొద్దు మళ్ళీ కొందాం, ఇదొద్దు మళ్ళీ కొందామన్నారు అనుకోండి, అక్కడ 10,000 రూపాయల బిల్లు అయినా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. ఆ ₹1 చాక్లెట్ కొంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే ఆ పిల్ల చేతిలో ఉన్న 4 బొమ్మలు తీసేయగానే ఆ పిల్ల ఏమనుకుంటే చెప్పండి, మా నాన్న కఠినాత్ముడు, మా నాన్నకు ప్రేమ లేదు, మా నాన్న నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటుంది. అలా అనుకుంటూ ఏడుస్తూ ఉన్న సమయంలో వెంటనే వాళ్ళ డాడీ తీసుకొచ్చి ఈ బొమ్మ చేతిలో పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది ఆ బొమ్మ చేతిలో పెట్టగానే? ఏం బొమ్మ అది? జుట్టు ఉంది, కళ్ళు కదులుతున్నాయి, నోరు మాట్లాడేటట్టుంది, కింద పెడితే నడిచి వెళ్ళిపోతుంది, మంచి బట్టలు వేసుకుని ఉంది. ఇప్పుడు ఆ చిన్న బొమ్మల ముందు ఇది ఎంత అద్భుతంగా కనబడుతూ ఉంటుందో. ఈ రోజున అనేక మంది క్రైస్తవ విశ్వాసులు అనేవారు దేవుని యందు విశ్వాసం ఉంచిన కారణం చేత వారి చేతిలో ఉన్న వాటిని కోల్పోయినప్పుడు ఎంతగా కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది, మనకు మేలు కాని దాన్ని ఆయన ఎన్నడూ కూడా మన జీవితాల్లోనికి అనుమతించడు. ఒకవేళ మనం దానికోసం ఏడ్చినా కానీ ఆ తర్వాత దానితో నింపే ప్లేస్ మాత్రం మనం ఊహించినటువంటి మేలుతో నింపుతూ ఉంటాడు. కాబట్టి అని అంటున్నాడు, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో, ఎవరు ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉంటారో వారు తప్పక మేలు పొందుకుంటారన్నమాట. ఇప్పుడు రండి ఇక్కడికి వచ్చేద్దాం. ఈ తెస్సలోనిక సంఘం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ప్రభువుని తెలుసుకున్నారండి అంటే 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. వారు అంఫిఫొలి అపోలోనియా పట్టణముల మీదుగా తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడకు చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ ఉండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకుని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని చెప్పన్నారు. ఇప్పుడు తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులు మనకులాగా హ్యాపీగా ఉన్నారా? తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులు మనకులాగా టీవీ ముందు కూర్చుని వాక్యం చూస్తున్నారా? తెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాసులు మనకులాగా పట్టి పట్టినట్టు ఉన్నారా? తెస్సలోనిక సంఘ విశ్వాసులు ఇదేంట్రా ఇలా చెప్తున్నా అనుకుంటున్నారంటే, ఒక ఆయన ఇలా అంటాడు, వాక్యం వింటున్నప్పుడంట ఎందుకో నాకు వినబుద్ధి కావట్లేదంటే సమస్య అంటాడు ఆయన. కళ్ళ ముందు బిర్యానీ పెట్టారు, తినబుద్ధి కావట్లేదంటే తప్పు బిర్యానీది కదంట, కడుపుదంట.
కడుపు పాడైపోతే బిర్యానీ పెట్టినా మనం తినలేమంట. అలాగే ఒక విశ్వాసి వాక్యం పట్ల ఆసక్తి కోల్పోతున్నాడండి అంటే సమస్య వాక్యాన్ని కాదు, మందే. అందుకని వాక్యాన్ని ఎప్పుడు వింటున్నా ఎలా వినాలి చెప్పండి? తెస్సలోనిక సంఘస్థులు అనేక కఠినమైన శ్రమల మధ్య కూడా వాక్యాన్ని విడిచిపెట్టలేదు, శ్రమల మధ్యలో నిలబడడానికి ఇష్టపడతా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఆయన అంటా ఉన్నాడు, మీరు శ్రమల మధ్య నిలబడ్డారు, కొన్నిసార్లు మీరు ఒకవేళ కలత చెందొచ్చేమో, కానీ ఇక్కడ రాయబడిన మాట వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మీరు విగ్రహములు విడిచిపెట్టి మీరు వెంబడిస్తూ ఉంది జీవం కలిగిన వాడిని, సత్యవంతుడగు దేవుణ్ణి మీరు వెంబడిస్తూ ఉన్నారు. ఎలా వెంబడిస్తున్నారని అంటే ఆయనకు దాసులగుటకు అనే మాట. సో దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది, నేనెవరు మీరు తెలుసుకోండి అనే మాట. విశ్వాసి యొక్క జీవితంలో ఆయన ఎవరు అర్థమైతే ఆయన్ని ఆరాధించే విధానం అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎవరు అర్థం కానప్పుడు పరిస్థితులను బట్టి మన ఆరాధన మారిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా విశ్వాస యొక్క నిరీక్షణ మీద దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు ఆ నిరీక్షణ మనం కోల్పోకుండా ఉండాలంటే ఎవరైనా చెప్పండి? ఆయన సత్యవంతుడగు దేవుడు, రెండోది ఆయన జీవం కలిగినటువంటి వాడనేమాట. సో వారి మధ్య నుంచి ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు, శిష్యులందరూ కల చెందుతున్నారు, ఒక స్వరం వినబడతా ఉంది, ఎందుకలా కంగారు పడతారు, ఆయన మరల రాబోతున్నాడు అనే మాట. ఈ మాట వారికి ఎంత ధైర్యం ఇచ్చిందో. అలాంటి పరిస్థితుల్లో ఆ సంఘాన్ని బలపరుస్తూ ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఎవరో తెలుసా? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అనే మాట. ఈ రెండు మాటలు మనం వింటే ఇప్పుడు మనం సేవిస్తూ ఉంది జీవం కలిగిన వాడు మాత్రమే కాదు, మనం సేవిస్తూ ఉంది సత్యవంతుడు మాత్రమే కాదు, మనం సేవిస్తూ ఉంది ఉగ్రత నుంచి తప్పించగలిగిన గొప్ప దేవుడు అన్నమాట. సో ఈ మూడు మాటలు విశ్వాస యొక్క అంతరంగంలో ఎన్నడూ కూడా మసకబారకూడదు అన్నమాట. ఈ మూడు విషయాలు కనుక మసకబారితే ఆ విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం అనేది ముందుకు నడవడం అనేది సాధ్యం కాదు. ఈ మూడు విషయాలు కనుక మన కళ్ళ ముందు సజీవంగా లేకపోతే ఆరాధన అనేది అంతరంగంలో నుంచి రాదు, అది పెదాల నుంచి మాత్రం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ తెస్సలోనిక సంఘస్థులు శ్రమలు గుండా వెళ్తూ ఉన్నారు, తెస్సలోనిక సంఘస్థులు కఠినమైన పరిస్థితుల మధ్య వెళ్తున్నారు. అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ అంటున్నాడు ఆయన, వాళ్ళని దేవుడు చూసుకుంటాడులని చెప్పనలా, వాళ్ళు నాశనం చేస్తారని చెప్పనలా, అలా కాదు, మనం సేవించే దేవుడు ఎవరో చెప్తున్నానని చెప్పంటా ఉన్నాడు. సో విశ్వాసి శ్రమ దగ్గర, విశ్వాసి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఉండాల్సింది, నేను సేవించే దేవుడు ఎవరో ఆయనకి నాకున్న సంబంధం మీద మన రిలేషన్ ఎస్టాబ్లిష్ కావాలా. కానీ అనేకసార్లు మనం ఏం చేస్తామని చెప్పండి, శ్రమల మధ్యలో వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే బాగుండని చూస్తూ ఉంటాం మనం. అదవుతండి, నేను కనుక విశ్వాసం అయితే చూడు, రేపు పొద్దునకి నీకు ఏమైనా జరగకపోతే, ఇది కాదు విశ్వాస యొక్క జీవితం. నా దేవుడు ఎవరో నాకు తెలిస్తే చాలు, తప్పకుండా ఆయన నన్ను స్థిరపరుస్తాడన్నమాట. కాబట్టి విశ్వాస యొక్క అంతరంగంలో బలంగా నాటుకోవాల్సింది మూడు మాటలు చెప్పండి. ఒకటి, ఆయన జీవం కలిగిన వాడు, ఆయన సత్యవంతుడు, మూడోది ఆయన ఉగ్రత నుంచి తప్పించేవాడు అన్నమాట. సో ఈ మూడు మాటల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జీవం కలిగిన వాడు అంటే మన లోపల ఒక నిరీక్షణ ఉంది, ఏంటి, ఈ జీవితానికి అంతం మరణం కాదు అనే మాట. రెండోది, సత్యవంతుడు అంటే ఆయన ఇచ్చిన మాటని ఎన్నడూ కూడా తప్పే దేవుడు కాదు, ఇది రెండో మాట. మూడోది, ఆయన ఎవరు, ఉగ్రత నుంచి తప్పించేవాడు. ఒకవేళ యథార్థంగా ఆయన కోసం సేవిస్తూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు తప్ప ఒక రోజు రాబోతా ఉంది, ఆ రోజున నేనేం చేస్తాను చెప్పండి, ధైర్యంగా తలెత్తుకుని ఆయన ముందు నిలబడతాను, ఎందుకంటే ఆయన మాత్రమే ఉగ్రతను తప్పించేవాడు అన్నమాట. సో విశ్వాసి యొక్క ఆధిక్యతల గురించి ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు మన జీవితాల్లో మనకున్న ఆధిక్యతలు కొన్నిసార్లు మనకు తెలియదు. సో ఆ తండ్రి తన చేతిలో బొమ్మ పెట్టిన తర్వాత ఆ పిల్ల చోట మొదలుపెట్టింది, కన్ను ఇలా అందనుకోండి, బార్బీ డాల్ ఎలా ఉంటుంది చెప్పండి, మూసుకుని తెరుచుకుంటుంది కన్ను. చిన్నప్పుడు చూసుంటారు కదా, నీలి కన్నులు కనపడతాయి, బ్లూ కన్నులు కనపడతా ఉంటాయి. సో తర్వాత కొన్నిసార్లు ఆ బొమ్మలు నవ్వుతున్నట్టు కూడా కనపడతా ఉంటాయి. సో ఆ చిన్న పాపలు ఆ బొమ్మలతో ఆడుకుంటా ఉన్నప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు, ఇది కదా నేను ఆశించింది. ఆ కుటుంబంలో ఎంత పెద్ద శ్రమన రావచ్చు గాక, ఆ చిన్న పాప ఆ బొమ్మను ఒళ్ళో పెట్టి నిద్రపోతూ ఉంటుంది. తండ్రి చూసి ఏమనుకున్నాడు చెప్పండి, ఆ పాపకున్న శ్రమలు బట్టి కాదు, ఆ కుటుంబంలో శ్రమను బట్టి బాధపడ్డు, కానీ ఆ శ్రమల మధ్యలో ఆ రోజునిచ్చిన ఆ బొమ్మ ఒళ్ళో పెట్టుకుని పడుకుంటా ఉంటే ఆ తండ్రి పడే ఆనందం అంత ఎంత కాదు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో ఒకవేళ దేన్నైనా మనకు విలువైన దానికి అనుకున్న దాన్ని తీసేస్తే కంగారు పడకండి, దానికంటే మేలుకరమైన దాన్ని మన చేతిలో పెడతాడు. ఆయన ఆలోచనలో ఉన్న విషయాలు మనకు అర్థం కాదు ఇచ్చేంత వరకు కూడా. ఒకసారి మనకి ఇచ్చిన తర్వాత మన గుండె ఆనందంతో నిండి పొంగి పొరులుతూ ఉంటుంది. ఆ సందర్భాన్ని చెప్తా అంటున్నాడు, మీరు కంగారు పడకండి అని చెప్తూ ఒకసారి వాళ్ళ శ్రమ ఏంటో చూద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి
మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అన్నమాట. సో దేవుడు ఆశిస్తూ ఉంది, నేనెవరో మీరు ఎరిగిన తర్వాత మీరు ఆయనను పోలి నడవాలి అనే మాట. ఎవరు ఆయనను పోలి నడుస్తారో ఆయన తప్పక ఆరాధిస్తారు అన్నమాట. ఎవరు ఆయన చెప్పండి? 3 అనుకున్నాం కదా. 1 సత్యవంతుడు, 2 జీవం కలిగిన వాడు, 3 రాబోవు ఉగ్రత నుంచి మనలను తప్పించేవాడు. ఇలాంటి దేవుడిని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మెయిన్గా మనం అనుసరించాల్సింది, ఒకవేళ అక్కడ రాయబడిన మాట, గొప్ప ఉపద్రవంలో మీరు ప్రభుని అంగీకరించారు, ఆ సమయంలో అందరు వెలేసి ఉండొచ్చేమో, కానీ మనతో ఉన్నవాడు వెలివేయబడిన వారికంటే, అంటే వేసిన వారికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు ఈ దినాన శ్రమ పెట్టేవారి కంటే బలవంతుడు. మనలో ఉన్నవాడు ఒకవేళ ఎవరు లేకపోయినా ఆయన ఒక్కడు చాలు మన జీవితానికి. ఇలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు, వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏ నిరీక్షణతో మనం ముందుకెళ్ళాలండి అంటే, చదవండి 2వ అధ్యాయం చివరి 2 వచనాలు చదువుకుందాం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అనే మాట. ఈ 2వ అధ్యాయం 19-20 వచనాలు అంటున్నాడు ఆయన, ఎవరైతే ఇలాంటి నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటారో, ఎలాంటి నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటారో అటివారు ఆగిపోక సాగిపోతూ ఉంటారు. విశ్వాసి ఎప్పుడు ఆరాధించగలడండి అంటే, ఆ దేవుడెవరో అర్థమైన తర్వాత ఆయన ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నశించిపోతున్న నా జీవితాన్ని వెతక రక్షించిన ప్రభు నా లోపల పెట్టిన నిరీక్షణ నేనేం చేస్తాను చెప్పండి? అది అనేక మందికి పంచుతూ ఉంటానన్నమాట. సో విశ్వాసి యొక్క ఆధిక్యత ఏంటంటే, విశ్వాసి మాత్రమే ఇంకొక వ్యక్తిని వెలిగించగలుగుతాడు అన్నమాట. ఎందుకని? ఇది వెలిగే దీపం కాబట్టి. సో ఒక విశ్వాసి వెలిగించిన తర్వాత తప్పకుండా అనేక మంది వెలిగించబడాలి. పౌలు గారు అంటున్నాడు, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అనే మాట. తర్వాత ఏమంటాడు? నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అనే మాట. ఈ 2 మాటలు మనం ఆలోచిస్తూ ఉంటే దేవుని ఎదుట ఏది శ్రేష్టమైనదో తెలుసా అండి? నశించిపోతున్న ఒక వ్యక్తికి ప్రేమను పంచగలగటం అనేది, నశించిపోతున్న ఒక వ్యక్తికి జీవం కలిగిన సువార్తను పంచడం అనేది. ఈ 2 మాటలు మనం అలా పక్కన పెట్టుకుంటా ఉన్నప్పుడు పౌలు గారు విశ్వాసి యొక్క మనసును లోకం నుంచి ప్రభు ఎలా తిప్పుతున్నాడు చూడండి. ఇందాకేమన్నాడు? ఎలా రక్షించబడ్డారో చూడండి అని చెప్పన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మా అతిశయ కిరీటం మీరేం చెప్పంటున్నాడు అంటే, ఒకవేళ లోకాన్ని చూసినప్పుడు మాకు అనిపిస్తే చిన్నతనంగా, అరే అలా అంత బాగా వడ్డిల్తున్నారు కదా, మేమేంటి ఇప్పుడు ఇలా ఉంటున్నాం అనుకున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇది కాదు అతిశయం అంటే. అతిశయం అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందటం అనేది. సో మారు మనసు పొందిన మనం ఎప్పుడైతే నేను పొందుకున్న ఆనందాన్ని ఇతరులకు పంచాలనే తాపత్రయం కలిగి ఉంటానో, అది ఎవరైతే జీవం కలిగి నిరీక్షణ కలిగి ఉంటారో వారు చేసే పని. అలాంటి వారు భూ సంబంధమైన వాటి విషయమై కంగారు పడరు, భూ సంబంధమైన వాటి విషయమై ఆలోచిస్తూ తమ జీవితాన్ని కొనసాగించలేరు. కానీ అనేక మంది విశ్వాసులు ఈ వలయంలో చిక్కుకొని పోయి భూ సంబంధమైన వాటితో నిండిపోయి వారి జీవితంలో దేవుడిచ్చే ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది, మీరు పొందుకున్న ఆనందాన్ని దాచిపెట్టుకోకండి, పంచిపెట్టండి అన్నమాట. నిజమైన ఆరాధకుడు పంచిపెట్టేవాడు అన్నమాట. ఎప్పుడు ఆరాధించగలుగుతాను చెప్పండి? ఒక మాట మీకు చెప్తాను. పౌలు శీలల్ని జైల్లో వేసి కొట్టారు 16వ అధ్యాయంలో. కొట్టినప్పుడు వాళ్ళు ఏమంటారు? పాటలు పాడారని మనం విన్నాం, అంతకుముందు విన్నాం. సో విన్నప్పుడు వాళ్ళు వెళ్తుంది శ్రమల గుండానే. వాళ్ళ నిరీక్షణను ఎప్పుడైతే వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయటం మొదలుపెట్టారో, ఆ పాటలు వింటున్న ఖైదీలు విన్నారు, ఆ తర్వాత అధికారి మారు మనసు పొందాడు. ఆ దినాన్న పరలోకానికి కొంతమంది చేర్చబడ్డారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ నిరీక్షణ ఏం చేసింది? వాళ్ళని ఇంకొక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. పరలోకం సంతోషపడుతుందా లేదా? ఖచ్చితంగా సంతోషపడుతూ ఉంటుంది. కాబట్టి మన నిరీక్షణ సిగ్గుపరచకూడదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, నా శ్రమల వైపు కాక అనుమతించిన ప్రభువుని అంతరంగంలో ప్రతిష్ఠించుకొని ఆయన వైపే చూస్తూ మనం ముందుకెళ్ళాలి. ఒకసారి చదవండి 84వ కీర్తన దగ్గరికి వద్దాం. 84వ కీర్తనలో ఎంత చక్కగా చెప్తాడు ఆయన. మొదటి 3 వచనాలు చదువుకుందాం. 84వ కీర్తన మొదటి 3 వచనాలు. సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకును నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపత్యగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవులకు గూటి స్థలము దొరికెను అనే మాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు బలిపీఠం అనగానే మనకేం గుర్తు రావాలా? విధేయత కావాలి, సమర్పణ కావాలి అనే మాట.
సమర్పణ, విధేయత ఎవరి అంతరంగాల్లో ఉంటాయో వారు ఆరాధించకుండా ఉండలేరు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన జీవితాల్లో దేవుడు ఆశిస్తూ ఉంది సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని. నేను మారు మనసు పొందాను, ప్రభు అంగీకరించిన తర్వాత నా లోపల కనబడాల్సింది సమర్పణ, రెండోది విధేయత అనే మాట. ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ సమర్పణ ఉంటుంది, ఎక్కడ సమర్పణ ఉంటుందో అక్కడ ఆరాధన ఉంటుంది అనే మాట. పౌలు శీలను కొట్టినప్పుడు వాళ్ళ లోపల విధేయత ఉంది, శ్రమకు అప్పగించుకున్నారు. ఆరాధన ఉంది, ఏంటి చెప్పండి, ఆరాధిస్తూ ఉన్నారు ఆ శ్రమల మధ్య. అందుకని సమర్పణ కావాలా, విధేయత కావాలా, అక్కడి నుంచి పుట్టేటటువంటి దాన్ని ఆరాధన అని చెప్పంటాం. సో మన జీవితాల్లో ప్రభు ఆశిస్తూ ఉంది విధేయతతో కూడిన సమర్పణ కలిగి అటు హృదయంతో మనం ఆరాధిస్తే దేవుడు మన ఆరాధన స్వీకరిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నా లోపల శ్రమ ఉంది, నేను దానికి లోబడాలి, ఆ తర్వాత దేవునికి అప్పగించుకోవాలి, అప్పుడు ఆరాధించాలి. ప్రభా, నీవే కదా నా తండ్రివి, నీవే కదా నా జీవానివి, నీవు తప్ప నాకు ఆశ్రయం ఎక్కడుందో ప్రభా అని చెప్పి ఆ హృదయంతో మనం ఆరాధిస్తే తప్పక నిత్యత్వం సంతోషపడుతుంది. ఇది రెండో మాట. మూడో మాట దగ్గరికి వచ్చేయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అనే మాట. సో దీనిలో ఒక మాట అండర్లైన్ చేసుకోండి, ఆయన స్థిరపరచుటకై అన్నమాట. సో దేవుడు తన యందు విశ్వాసం ఉంచి విధేయత కలిగి సమర్పణతో కూడిన జీవితాన్ని జీవిస్తున్న వారిని ఆయన స్థిరపరిచే గొప్ప దేవుడు ఆయన. మన ఆత్మీయ జీవితంలో అనేకసార్లు శోధనలో చిక్కుకొని పోయినప్పుడు కానీ, పతనమైపోతున్నప్పుడు కానీ ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన మాత్రమే మనలను స్థిరపరిచే దేవుడు అనే మాట. అదే 84వ కీర్తనకి మళ్ళీ వెళ్దాం. అదేంటన్నా ఏదో ఒకటి చెప్పొచ్చు కనబాకండి, ఒకసారి అటు ఇటు తిప్పుదాం. 4వ వచనం, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకా లోయబడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అనే మాట. సో దీనిలో అక్కడ రాయబడిన మాట, విశ్వాసి దేవుణ్ణి ఆరాధించే క్రమంలో ఆ విశ్వాస యాత్ర కొనసాగుతూ ముందుకెళ్తుంది అన్నప్పుడు అక్కడ అంటాడు ఆయన, బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయంగా చేయును అనే మాట. సో బాకాలోయ ఎండినంటే అది ఎండిపోయినటువంటి ప్రాంతం అనే మాట. సో ఎండిపోయిన ప్రాంతంలో నిరీక్షణ ఏమంటో చెప్పండి. ఈయనంటా ఉన్నాడు, మిమ్ములను దేవుడే స్థిరపరచును. అదేగా చెప్పింది తెస్సలోనికీయులకు పత్రిక 3:19 ఏమన్నాడు ఆయన, 12:13లో మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై ఆయన సహాయం చేయకపోతే యథార్థంగా పరిశుద్ధంగా బతకటం అనేది మనకు సాధ్యపడే విషయం కాదు. కాబట్టి ఎవరైతే సాగిపోతూ ఉంటారో తప్పక వారిని ఏం చేస్తారంట ఆయన, ఇక్కడ అన్నాడు కదా 84వ కీర్తనలో, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు, వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అనే మాట. తర్వాత మాట బల అద్భుతమైన మాట, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు అనే మాట. రైట్. సో విశ్వాసకున్న ఆధిక్యత ఏంటంటే స్థిరపరిచేవాడైనా, నడిపించేవాడైనా, బలపరిచేవాడైనా నిలబడాల్సింది మనం. ఎక్కడొక వ్యక్తి విశ్వాసి దేవునిలో నిలబడతాడో స్థిరపరిచేదైనా, బలపరిచేదైనా, నడిపించేవాడైనా. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకుడిని అంగీకరించి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల ఈ జర్నీలో ఇక్కడాగి వెనక్కి తిరిగి చూస్తే మన ప్రయాణం అంతట్లో ఎదురైన పరిస్థితుల దగ్గర ఆయన ఏ విధంగా సహాయం చేశాడు, పడిపోయిన దగ్గర ఏ విధంగా పైకి లేపాడు, ఎంతవరకు ఎలా నడిపించుకుంటూ వచ్చాడు అన్నప్పుడు హృదయం ఆరాధనతో నిండిపోద్ది కదండి. ఆయన అంటా ఉన్నాడు, ప్రభా నీవు తప్ప నన్ను స్థిరపరిచిన వారు ఎవరు లేరు ప్రభా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చివరికి 4వ అధ్యాయం దగ్గర రండి. 4వ అధ్యాయం 17-18 వచ్చిన చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి
మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఓ గల్లీ మనుషులారా, ఎందుకు కంగారు పడతారు? ఒకరినొకరు ఆదరించుకోండి అన్నమాట. సో దేవుని యొక్క రాకడ మనకేమిస్తాడు అంటే శ్రమల మధ్య ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన వస్తాడు, ఆయన తప్పకుండా వస్తాడు. మాట ఇచ్చిన దేవుడు ఎన్నడూ తప్పేవాడు కాదు. కాబట్టి అన్నాడు ఆయన, ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి అనే మాట. సో ఆదరణ లేనప్పుడు ఆదరించేవాడు ఆయనే. అందుకనే మళ్ళీ 84 కీర్తనకి వెళ్దాం. 84 కీర్తనకి వెళ్దాం. 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అనే మాట. ఈ మాట జాగ్రత్త విందాం. ఈ వచనాన్ని పట్టుకొని రేపు నుంచి ఆరాధన మానేయమని కాదు. ఈ వచనాన్ని పట్టుకొని మళ్ళీ డిసెంబరో జనవరి ఫిబ్రవరిలో వస్తానని చెప్పి అంటాం కాదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆధిక్యతను జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, ప్రభా ఎంత ఆధిక్యత అది, ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమనే మాట. అంత మాత్రమే కాదు, ఈయన అంటా ఉన్నాడు, మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము అనే మాట. యుగయుగాలు ఆయనతో ఉండేది ఒక ప్రక్కన అలా పెట్టుకుంటే దేవుని యొక్క సన్నిధిలో గడపడం అనేది 1000 దినాలతో సమానం. ఎలా కంపేర్ చేస్తున్నాడు ఆయన? ఇక్కడేమో ఒకరోజు 1000 దినాలతో అంటున్నాడు, అక్కడేమో సదాకాలం ఆయనతో ఉంటామని చెప్పన్నాడు. సో విశ్వాసు యొక్క సహవాసం, విశ్వాసు యొక్క సాన్నిహిత్యం ఎవరితో? ప్రభుతోనే ఎల్లప్పుడూ అనే మాట. ఈ మాటను జ్ఞాపకం చేసుకొని మీరేం చేయాలి? ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుని అనే మాట. సో మన విశ్వాస జీవితంలో అనేకసార్లు ఏమనుకుంటామంటే ఈ చీకటి రోజులు ఇప్పుడు పోతాయా అనే మాట. ఈ చీకటి రోజులు ఇప్పుడు పోతాయి అనే మాట గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఒక రోజు రాబోతా ఉంది. ఆ రోజున మన ఆనందం మన ముఖాల్లో కనపడటం కాదు, ఆయనతో సదాకాలం ఉంటాం, ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం అని చెప్తా అంటున్నాడు ఆయన. మీరు దీంతో ఒకరినొకరు ఆదరించుకోండి అన్నమాట. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఆకాశం చేసేవారని పడుతుంది. ఓ గలిలయ మనుషులారా, ఎందుకు అలా కంగారు పడతారు, ఆయన మరలా వస్తాడని వాళ్ళతో చెప్పారు. ఈరోజు యాంటియోకులో కూర్చున్న మనతో కూడా ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా ఆయన మరలా వస్తాడు. కాబట్టి మీరు ఎంకరేజ్ చేసుకోండి. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 5వ అధ్యాయం తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును అనే మాట. ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి ఆరాధన చేయలేకపోతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అంతరంగంలో చాలా బాధలు ఉంటాయి కదండి. అందుకని అని అంటా ఉన్నాడు, కంగారు పడకండి, ఆయన నమ్మకమైన వాడు కనుక మనల్ని అలాగే చేస్తాడన్నమాట. ఈ మాట మనం విన్నప్పుడు ఎంత ఆదరణ వస్తుందో. అందుకని ఒకసారి 11వ వచనం దగ్గరికి వద్దాం. 84వ కీర్తన. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానుడనే మాట. సో దీనిలో యెహోవా ఏమిస్తారంటాం? మనకి కృపయు ఘనతయు కదా. మనం ఈ లోకంలో పవిత్రంగా బతకటం అనేది మనకు సాధ్యం కాదు. దేవుని యొక్క కృప లేకపోతే విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకోవటం అనేది సాధ్యం కాదు. కృపిచ్చారు, కృపిచ్చిన తర్వాత గణపరిచేది కూడా ఆయనే చెప్పంటా ఉన్నాడు. సో విశ్వాసికి ఎన్ని ఆధిక్యతలోనే చూడండి ఒకసారి. వీటన్నిటి వెనక ఒకటే కారణం ఏంటి చెప్పండి? ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారు, మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచారు. ఆయన చేసి ముగించిన కార్యాన్ని విశ్వాసం ఉంచడానికి మనలో కార్యం జరిగించాడు. కార్యం జరిగించిన ప్రభు అంటా ఉన్నాడు, కృంగిపోకండి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎలా విడిచిపెట్టొచ్చారో. రెండోది ఏమన్నాడు? పొందుకున్న ఆనందాన్ని పంచిపెట్టండి. మూడో మాట ఏమంటున్నాడు ఆయన? మిమ్మల్ని స్థిరపరిచేవాడు దేవుడే అని చెప్పి అంటా ఉన్నాడు. 4వది ఏమంటున్నాడు? దిగులు పడకండి, మనం యుగయుగాలు ఆయన ఉండబోతున్నామని చెప్పి అంటున్నాడు. చివరికి అంటాడు, ఈ భూమి మీద మన విశ్వాస జీవితంలో మీ ఆత్మయు జీవమును శరీరమును నిందారహితంగా కాపాడేవాడు ఆయనే. కాబట్టి యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడనమాట. ఈ 5 విషయాల్ని ఒకసారి కళ్ళ ముందు పెట్టుకొని ఒకసారి అపోస్తల కార్యాల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఏమన్నా చదవండి, అది చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పినమాట. ఈ పరిస్థితుల మధ్యలో
భూమి మీద ఉన్న వారి యొక్క అంతరంగాలు ఎలా ఉన్నాయో చూడండి. పరలోకం ఇచ్చే అష్యూరెన్స్ ఏంటో చూడండి. మనం అందరం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. పరలోకం అంత అష్యూరెన్స్ ఇస్తుందని తెలుసా అండి? మీ నిరీక్షణ సిగ్గుపరచదు అనే మాట. కాబట్టి దేవా, నువ్వు జీవం కలిగిన వాడివి, నీవు సజీవుడివి, నీవు సత్యవంతుడివి, నీవు ఉగ్రత నుంచి తప్పించేవాడివి, నీవు కృపను అనుగ్రహించేవాడివి, నువ్వు ఘనత ఇచ్చేటటువంటి దేవుడివి, నీవు మేలు చేయక మానేటటువంటి దేవుడు కాదని చెప్పి ఎన్ని విషయాలతో ఆరాధించవచ్చాయి. అలా ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఖచ్చితంగా ఏమంటుంది చెప్పండి? నిరీక్షణతో కలిగి జీవిస్తూ ఉంటుంది. విశ్వాస యొక్క అంతరంగంలో నిరీక్షణ మీద దెబ్బ తగిలినప్పుడు ఆ విశ్వాసి ముందుకి ఆత్మీయతలు కొనసాగలేడు. కాబట్టి ఈ ఉదయకాల సమయాన దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి మన హృదయం ఒకవేళ ఆ గలిలే మనుషులానే ఉందేమో. అలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రభు అంటా ఉన్నాడు, కంగారు పడకండి, ఆయన మీతో సదాకాలం ఉండేవాడు, మీరు ఆయనతో సదాకాలం ఉండేవారు. అలాంటి గొప్ప దేవుడిని హృదయం ఆరాధిద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. సిద్ధపడిన దాన్ని బట్టి కానివ్వండి, లేదా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి కానివ్వండి, కొద్దిసేపు ఆరాధన చేద్దాం.